ఆ విషయాల గురించి మీరేం చెప్తారు? తగిన గుణపాఠం నేర్చుకోవడం లేదనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు. అవును, రాక్షస గణాలు గుణపాఠం నేర్చుకో. పురాణాల్లో మనం చదువుకున్నాం, ప్రజల్ని ఎంతగా రాక్షస మోకలు వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు. అదేవిధంగా దేవతల్ని వాళ్ళు యజ్ఞయాగాదులకు ఆటంకాలు కల్పించేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ పురాణాల్లో ఆ రాక్షస గణాలే గుర్తొస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆయన ముఠాలను చూస్తా ఉంటే. మధ్యయుగాల నాడు పిండారీలు దగ్గులను గుర్చి చదువుకున్నాం. మరి ఆ దగ్గులు పిండారీలు గ్రామాల మీద పడి దోచుకుపోయేవాళ్ళంట. అలాగే వాళ్ళ ఆస్తులన్నీ లాక్కెళ్ళేవారు. అదేవిధంగా గ్రామాలను భస్మీపటలం చేసేవాళ్ళు. గ్రామాలని గ్రామాల్లో ఆడవాళ్ళ మానవాళ్ళని హరించేవాళ్ళు. మరి ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ, ఆ నగదని, ఆ బంగారు వెండి లాంటి వస్తువులన్నింటినీ తరలించేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళ రాక్షస పాలనకి, వీళ్ళ దగ్గులు పిండారీలు లాంటి ఆగడాలకి బీతిల్లిపోయి ఈ పోయిన ప్రజానీకం ఒక గొప్ప తీర్పు ఇచ్చారు. 164 సీట్ల 94% స్ట్రైక్ రేట్తో తీర్పు ఇచ్చారు. నిజంగా వాళ్ళు విజ్ఞులైతే, వాళ్ళు మానవత్వం కలిగిన వాళ్ళైతే, వాళ్ళు మనుషులైతే వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. ఎందువల్ల ఇంత 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారిపోయాము? మరి మన 5 ఏళ్ల పాలన రాక్షస పరిపాలన కాబట్టే కదా. మరి అన్ని వర్గాలు మనల్ని చేదరించుకున్నాయి, అసహించుకున్నాయి. కాబట్టి మనలో రావాల్సిన మార్పు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సింహావలోకనం చేసుకోవాలి. 5 ఏళ్ల పరిపాలన వచ్చి సింహావలోకనం చేసుకోకపోగా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు, మీరు అన్నట్టు 2029లో మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాం, మీ మెడలు కోస్తాం, మీ కుతుకులు కోస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉదయం మార్కాపురం దగ్గర సభలో చెప్పినట్లుగా వారు వాళ్ళ నైజం, మా ప్రవర్తన ఇదే, మాలో మార్పు ఉండదు, మేము అతి మానుష శక్తులం, అతీత శక్తులం, కాబట్టి మేము మారం, ఏం చేస్తారు, కాబట్టి రుబాబు రౌడీజం అవి మాకు నిత్యకృత్యం, మీరేం చేస్తారు, మాది ఒక ప్రత్యేకమైన, మేము రాజ్యాంగేతర శక్తులం, ఈ రాజ్యాంగం ఈ చట్టాలకు లోబడి ఉండేవాళ్ళం కాదు, మేము అందరిలాగా వినయ విధేయతలతో ఉండేవాళ్ళం కాదు, సంస్కారయుతంగా ప్రవర్తించేవాళ్ళం కాదు, మేము ఏమైనా చేసుకుంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్యను సృష్టిస్తాం, దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తాం. ఆ విధంగానే వచ్చి రాగానే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేయడానికి ఇక్కడంతా ఏదో గందరగోళం జరుగుతుందని ఢిల్లీ రాకపోయారు. హస్తినాపురం పోయి వినతి పత్రాలు సమర్పించారు, ధర్నాలు చేశారు, రాష్ట్రపతి పరిపాలన విధించమని చెప్పారు. అంటే వాళ్ళకి అధికారం కోల్పోయామన్న దుగ్ధతో వాళ్ళు తిరిగి అధికారం లేకపోతే బతకలేమని నెల రోజుల లోపే వాళ్ళు ఢిల్లీకి పోయి అక్కడ ధర్నాలు చేశారంటే, మహజర్లు సమర్పించారంటే దాన్ని ఏమనుకోవాలి? అంటే అధికారం కావాల్సిన జగన్మోహన్ రెడ్డికి తన 18 కేసులు, కేంద్రంలో ఉండే 18 కేసులు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టిన కేసుల నుంచి 11 ఈడీ కేసులు, 7 పోతే 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసుల నుంచి తప్పించుకోవాలి ఆయన. 43,000 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యి ఉన్నాయి. అదే విధంగా ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఆయన స్కాములు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా స్కాములు బయటకు వస్తున్నాయి. పోతే వాటి మీద రేపు అరెస్టులు జరగవచ్చు. పైగా ఆయనకు ఒక భయం నెలకొంది. 2029 అనేది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయనకి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్టు మనకి అర్థమవుతుంది. నిరంతరం ఆయన భయాందోళనతో జీవిస్తున్నాడు ప్యాలెస్ లో. ఎందువల్లంటే ఈ లోపే ఆయన అనేక కేసుల్లో, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసుల్లో అయితే, అదేవిధంగా సెంట్రల్ కేసులు యాక్టివ్ గా ఎందుకని కాదు సార్, వారి సోషల్ మీడియాలో కూడా పదే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఫేక్ ప్రచారానికి తెరలేపింది వైసీపీ. మీరు చేస్తున్న అంటే మీరు పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నప్పటికీ వాటి మీద ఏదో ఒక రకమైన ఫేక్ ప్రచారానికి తెరలేపారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చెక్ పెడుతున్నారు. మీరు అన్నట్టు మీరు అన్నది కరెక్ట్. ప్రతి పథకంలో రంధ్రాన్వేషణ చేయడం, దుర్బిణి వేసి ఎత్తుకుతున్నారు అనమాట. ఏ విధంగా దీన్ని వక్రీకరించాలి? ప్రతి పథకాన్ని ఒక క్రమ పద్ధతిలో 5 సంవత్సరాలు పరిపాలన గాడి తప్పిన పరిపాలనని తిరిగి ఒక కొలిక్కి తీసుకొని వస్తూ, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. ఒకవైపు రాష్ట్రం 5 సంవత్సరాలు పారిశ్రామికంగా అసలు పరిశ్రమలను గురించి పట్టించుకోలేదు, పోలవరాన్ని గురించి పట్టించుకోలేదు, రాజధాని గురించి పట్టించుకోలేదు.
మరి తన కేసులు ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరగకుండా ఆ వాయిదా వేసే విధంగా, అదే విధంగా మెడలు ఉంచుతా అన్నాడు కేంద్రాన్ని. 25 పార్లమెంటు సభ్యుల్లో మెజార్టీ సభ్యుల్ని గెలిపిస్తే మరి మెడలు వంచలేదు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. రాజధాని వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతా అన్నాడు. అదే విధంగా మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం పేరుతో అనేక మంది లివర్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యని రాష్ట్రంలో పెంచి వారి కుటుంబాల్లో నిప్పులు పోశాడు. ఆ కుటుంబాలు చితికిపోయినాయి.